ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు తోట సుధీర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కి కాకినాడకు చెందిన సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి నిర్మూలన ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అక్రమ రేషన్ రవాణాను అడ్డుకుంటామన్నారు. పౌర సరఫరా అధికారుల మీద దాడులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్యకర్తగా ఈ స్థాయికి వారు అడుగుజాడలో నడిచినటువంటి నాదెండ్ల మనోహర్ సార్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పైన చాలా పెద్ద బాధ్యతను మోపారు. సివిల్ సప్లైస్ అంటే మొత్తం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని ఆహార పదార్థాలని రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధరని ఇచ్చే విధంగా రూపకల్పన చేసే ఒక మంచి మహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా నేను నా ఎజెండా ఫస్ట్ అవినీతి నిర్మూలన. మా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు, మా గురువు గారు అయినటువంటి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారందరి ఎజెండా కూడా అదే. కాబట్టి వారి ఎజెండాతో అడుగులు ముందుకేస్తూ ఖచ్చితంగా నా వంతు నేను ఆంధ్రప్రదేశ్లో మంచి రాగద్వేషాలు లేకుండా ఎటువంటి కుల మతాలకు అతీతంగా నా యొక్క ధర్మాన్ని, నేను వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తాను. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రేషన్ బియ్యం ఏదైతే ఉందో అక్రమంగా తరలిస్తున్న కాకినాడ నుంచి వెళ్తుందని చెప్తున్నారు. దాని మీద మీకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటామండి. పదవి బాధ్యతలు తీసుకోగానే మా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు వచ్చి అక్కడంతా మొత్తం తనిఖీలు చేసి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కూడా జరిగింది. అవి చట్టం తన పనిదాన్ని చేసుకెళ్ళిపోతుంది. ఇక నుంచి నేను కాకినాడలోనే ఉంటాను కాబట్టి అవినీతి నిర్మూలనని ఇందాకే మీకు చెప్పాను. కాకినాడ నుంచి పోర్ట్ నుంచి ఇంకా దొంగ రవాణా జరగబోదని మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా అది నేను నెరవేర్చే